ఇసుక అక్రమాలపై తెలంగాణ శాసనమండలి దద్దరిల్లింది. సభా సంఘానికి లేదా న్యాయ విచారణ జరిపించాలన్న డిమాండ్కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బోర్గంపాడులో ప్రభుత్వాధికారులను బెదిరిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు కేటీఆర్పై ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సభ శిక్షించేది ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు అంత వేగ్గా మాట్లాడుతున్నారు. ఒక బోర్గంపాడు ఎంఆర్ఓని ఒక స్కామ్స్టర్ అధికార పార్టీ పేరు చెప్పి మీ అంతు చూస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది గనక నేను ప్రూవ్ చేయకపోతే ఖమ్మం జిల్లా బోర్డర్లో మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. గతంలో ఏ సంవత్సరంలో కూడా ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాని ఆదాయం, మైనింగ్ ద్వారా రాని ఆదాయం పెనాల్టీల ద్వారా మాత్రమే దాన్ని అధిగమించి తెచ్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి మేము కఠినంగా లేము, మేము పట్టించుకోవట్లేదు, ఉపేక్షిస్తున్నాం, ఆ మాటలు కరెక్ట్ కాదు. మీరు స్వీపింగ్గా ఒక మంత్రిని వేగ్గా మీరు సమాధానాలు చెప్తున్నారడం మంచిదేనా? ఎల్ఓపి గారు మీరు మంత్రిగా పనిచేశారు. సుధాకర్ రెడ్డి గారు అన్నారు కదా వేగ్గా సమాధానాలు చెప్తున్నారని. గౌరవ మంత్రి గారు మీరు వేగ్గా మాట్లాడుతున్నారు అని సమాధానాలు చెప్తున్నారనే పదం మాట్లాడారు, మీరు వాడలేదన్నారు. అవసరమైతే తీసేయండి అంటే నేననేది ఏంటంటే అవసరమైతే తీసేయండి అనేది బిచ్చమేసినట్టుగా మాట్లాడకూడదు. పొరపాటు జరిగిందేమో తీసేయండి అని చెప్పాలి, అది పద్ధతి. దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న తర్వాత గత ప్రభుత్వం అని వర్డ్ ఎందుకంటే గత ప్రభుత్వము తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, అది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అంటున్నారు కదా మేమే పోరాటాలు చేసాం. ఏం పోరాటాలు చేసినారు అధ్యక్ష? వీళ్ళు డబుల్ యాక్షన్, స్వపక్షంలోనే విపక్షం. అధికారంలో ఉంటారు, మంత్రులుగా ఉంటారు, ఇళ్లకు ఫైల్ తెప్పించుకొని సంతకం పెడతారు, పైకేమో తెలంగాణకు అనుకూలంగా మాడతారు. వీళ్ళు కాదు అధ్యక్ష. ఇలా మళ్ళీ మేమే పోరాటం చేసినాము ఆంధ్రప్రదేశ్. ఒక ఆయన అంటారు అధ్యక్ష అంకెలు పెంచుతున్నారు. ఇదేమి గాంధీ భవన్లో కూర్చుని పెంచే గడ్డాలు మీసాలు కావు అధ్యక్ష, ఇవి అంకెలు పెంచుకోవడానికి. అధ్యక్ష సాధికారంగా చెప్తున్నాం, మేము చెప్పిన అంకెలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. ఇది బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహితంగా రుజువు చేయమండి తప్ప ఇట్లా గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఉద్యమం నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రేల్ రోకో దాంట్లో సీతాఫల్ మండి నుంచి పారిపోయిన ఘనత ఆ పేపర్ కటింగ్స్ ఇస్తాను. మీరే ఉద్యమకారులు, పారిపోయిన వ్యక్తి నువ్వు, పారిపోయిన వ్యక్తి. మీరు పారిపోయిందనే ముచ్చటకు మీరు మీ సమాధానం చెప్పండి. పారిపోయిందనే ముచ్చట వారు స్పష్టంగా కేటీఆర్ గారు చూయించుకుంటూ మాట్లాడినారు. కేటీఆర్ గారు ఉద్యమ సందర్భంలో ఎన్నిసార్లు అరెస్ట్ అయినరో, సీతాఫల్ మండలిలో అరెస్ట్ అయ్యి గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఎన్ని గంటలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. పారిపోయిన సంగతి ప్రజలు చెప్పిండ్రు, ప్రజలు పారదోలిండ్రు, ఎవరి దూరాలు తోలిండ్రు, ఎవరు ఎక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? దయచేసి క్వశ్చన్లోకి వెళ్ళండి. ప్రజలు పారదోలిండ్రు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్ హౌస్ కమిటీకి మామూలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా నేను మినిస్టర్ గారు కోరేది ఏమంటే ఒకరికొకరు ఛాలెంజ్లు కాకుండా మీరు ఐదర్ హౌస్ కమిటీ ఆర్ జ్యుడిషియల్ కమిటీ వేసి మా సభ్యుడు అంటుండే ఐ విల్ ప్రూవ్ చేస్తాను, లేకుంటే ఈ సభ నాకు ఏం శిక్షిస్తే ఐఎమ్ రెడీగా ఉన్నాను అని మాకు చెప్తున్నారు. మీరు కూడా అంటున్నారు నేను పోయేందుకు రెడీగా ఉన్నారు అన్నారు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి. మేము ప్రూవ్ చేయకుంటే మేము ఏ దానికైనా ఉంటామని చెప్పి ఒకవేళ మినిస్టర్ గారు ఇస్తే ఉంది, లేకుంటే ఈ ఆన్సర్ అసంతృప్తిగా ఉంది, మాకు బుల్డోజ్ చేస్తున్నారు, మీకు మైక్ ఇచ్చినారు చేస్తున్నారు. కాబట్టి మేము మా డిమాండ్ మీరు ఒప్పుకుంటలేరు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మేము వాకౌట్ చేసుకుంటాం.